ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వర్షం దంచుకొట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లోని రోడ్లు ఈ విధంగా చెరువులను తలపించాయి. మనుషుల రవాణాకు ఏదైతే వాహనాల రాకపోకలకు కొన్ని చోట్ల ఇబ్బందులు సైతం తలెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జైనాథ్లో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో రోడ్డు పక్కన ఉన్న కాలనీలోని పలు ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇది బసవేశ్వర చౌక్ వద్ద ఉన్నాం. బసవేశ్వర చౌక్ వద్ద ఉన్న ఈ రోడ్డు ఏదైతే విద్యానగర్కి వెళ్ళే ప్రధాన రోడ్డు ఏదైతే ఉందో అది పూర్తిగా నీటితో నిండిపోయింది. కొన్ని చోట్ల అయితే మోకాళ్ళలోతు నీళ్ళలో రోడ్లు కనిపించాయి. అటు పంజాబ్ చౌక్, అదేవిధంగా అంబేద్కర్ చౌక్ నుంచి మొదలుకుంటే అటువైపు శాంతినగర్తో పాటు వివిధ కాలనీల్లోని రోడ్లు పూర్తిగా ఈ విధంగా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లాలో సైతం భారీ వర్షం కురిసింది. మరోవైపు మంచిర్యాల, అదేవిధంగా కొమరంభీం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని మతడివాగు సాత్నల ప్రాజెక్టుకు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు కడెం ప్రాజెక్టు సైతం ఇన్ఫ్లో కొనసాగుతుంది. అటు నిర్మల్ జిల్లాలోని గడ్డనవాగు స్వర్ణ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితి అక్కడ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న పరిస్థితి ప్రస్తుతం మనమైతే చూసుకోవచ్చు. ఈ విధంగా కాలనీలులోని రోడ్లు చెరువులను తలపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. 5 గంటలకు ప్రారంభమైన వర్షం ఒక భారీగా కురిసింది. అయితే ఆగుతూ కొడుతూనే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు వర్షం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి టీవీ, ఆదిలాబాద్.